తెలంగాణ ప్రజలకు నమస్కారం. నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డ తెలంగాణ 16 మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడ్డాక రెండో ముఖ్యమంత్రి ఈరోజు పాలన చేస్తున్నాడు. వరంగల్ సెంట్రల్ జైల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కుదబెట్టబడింది. అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి అనేకమైన ఆస్తులు ఏమేమి కూడబెట్టబడ్డాయో అనే గతంలో ఒక పుస్తకమే తీసిన. మరి ఈరోజు తెలంగాణ ఏర్పడి రెండో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొలువు తీరిన తర్వాత మరి మన స్థితి మారుతుందా, బతికేమన్నా మారుతుందా? ఈ అప్పుల ఊబి నుంచి ఈ ముఖ్యమంత్రి ఏమన్నా బయటికి తీసుకొస్తాడా? ఒక ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివినటువంటి బట్టి విక్రమార్క గారు మరి ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఏమైనా చేయగలుగుతారా? ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తలేరు. ఇంకా రోజు రోజుకు అప్పులు పెంచుతూ ఉన్నారు, ఇంకా అమ్మే పరిస్థితి. తాజాగా మరి ఒక జరగబోయే ఒక అంటే తెలంగాణ ఆత్మగౌరవం ఏ విధంగా దెబ్బతినబోతుంది, మన దగ్గర మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు ఏమేమి అమ్ముకుంటున్నాం అనేది దృష్టికి తీసుకొని వస్తున్నా. పూర్తి సాక్ష్యాల దారులతో సహా ఈరోజు పూర్తి సాక్ష్యం తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాను. దీన్ని లోట్పాట్లు పోయిన తర్వాత నేను మిగతా అంశాలకు బయటకు వస్తాను. ఇది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆక్షన్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ది ఫాలోయింగ్ state governments have offered to sell stock by way of auction for an aggregate amount of 8,500 crores. 8,500 కోట్ల సెక్యూరిటీ బాండ్స్ను అమ్మడానికి ఈ కింది రాష్ట్రాలు ముందుకొచ్చినాయి. అందులో రాజస్థాన్ 500 కోట్లు, 1000 కోట్లు అంటే 10 సంవత్సరాలు 10 years. Reissue of 7.36 Rajasthan SDS issued on 26/2004. Price wall better. తమిళనాడు 1000 కోట్లు 6 సంవత్సరాలకు. ఇది తెలంగాణ 1000 కోట్లు 33 సంవత్సరాలకు, ఇంకో 1000 కోట్లు 34 సంవత్సరాలు, ఇంకో 1000 కోట్లు 35 సంవత్సరాలు, ఇంకో 1000 కోట్లు 36 సంవత్సరాలు. అంటే 33, 36, 35 అంటే మొత్తం ఎన్ని కోట్లు కూడా అమ్ముతున్నాం అంటే 1, 2, 3, 4 ఓకేనా. ఇది 6 తమిళనాడు వాళ్ళది. ఇది మనం 4,000 కోట్లు ఈరోజు 33 సంవత్సరాలకి మొదలుపెట్టి 36 సంవత్సరాలకి ఈ బాండ్స్ అమ్ముతున్నాం. దీని ఆక్షన్ వచ్చి ఇది తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు సాధ్యమైనంత మందికి షేర్ చేయండి, దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ది ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కుబేర్ సిస్టమ్ ఆన్ July 17, 2025 ట్యూస్డే. ఈ కుబేర్లో ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ కొన్ని రోజులు పనిచేసిండు, జాబ్ కూడా చేసిండు. మధ్యలో ఐఏఎస్ డుమ్మా కొట్టి ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే అసలు ఆయన ఇదివరకు ఫైనాన్స్ సెక్రటరీగా కూడా ఉన్నాడు. ది గవర్నమెంట్ స్టాక్ అప్ టు 10% ఆఫ్ ది నోటిఫైడ్ అమౌంట్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ఈ స్టాక్ విల్ బి అలాటెడ్ టు ఎలిజిబుల్ ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సబ్జెక్ట్ టు ఏ మాక్సిమం లిమిట్ ఆఫ్ 1% ఆఫ్ ఇస్ నోటిఫైడ్ అమౌంట్ ఫర్ ఎ సింగిల్ bid per stock as per the scheme of non-competitive bidding facility. Individual investors can also place bids as per the non-competitive scheme through the retail direct. ఇది పోర్టల్లో మీరు టెండర్ అయ్యచ్చు ఈ బాండ్స్ కొనడానికి అని చెప్పేసి. అంటే తెలంగాణ బాండ్స్ అనేది ఈరోజు భారతదేశంలో 4 రాష్ట్రాలు వాళ్ళ బాండ్స్ అమ్మడానికి ముందుకు వచ్చినాయి. 4 రాష్ట్రాలలో అత్యధికంగా తెలంగాణ ఏకంగా 4,000 కోట్లు బాండ్స్ ఈరోజు అమ్మకానికి పెట్టేశారు. అమ్మకానికి వాళ్ళు ఆక్షన్కు పెట్టారు. ఇక ఇందులో అసలు ఈ బాండ్స్ ఏంటి, దీని కథ ఏంటి అనేది మనము ఇక టెక్నికల్ 17వ తారీఖు రోజు జూన్ 17 అంటే ఇంకో 5 రోజులలో ది కాంపిటేటివ్ బిడ్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. టైమింగ్ ఇదంతా షెడ్యూల్ అయి ఉన్నది. సరే, ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత అసలు ఇందులో
ఇందులో అసలు దీని కథ ఏంది, ఆ, అసలు ఈ సెక్యూరిటీ బాండ్స్ ఏంది, ఏం పెట్టబోతున్నారు, దీంతో అసలు దీని వెనుక ఉన్నది ఏంటి, అసలు దేనికి సంబంధించినవి చాలా మందికి అర్థం చేపించే ప్రయత్నం నేను చేస్తా. ఇందులో నేను పెద్ద ప్రొఫెసర్ను గాను, కానీ నాకున్నటువంటి నాలెడ్జ్తోని మేము సేకరించిన వివరాలు తెలంగాణ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చాలా సీక్రెట్గా జరుగుతున్నాయి, గోప్యంగా జరుగుతాయి. టు పర్చేస్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్, ఆల్సో నోన్ యాజ్ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఆర్ ఎస్డిఎల్స్ ఇన్ ఇండియా. ఇదేంటంటే స్టేట్ గవర్నమెంట్స్ సెక్యూరిటీ బాండ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాటిని ఎప్పుడైనా డబ్బు రూపకంగా మార్చుకోవడానికి గతంలో కేసీఆర్ మార్చినట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంది. ఆయనైతే సెంట్రల్ జైలు దాకా కుదబెట్టిండు. కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని లెవెల్ చేయడానికి పోయి ఈయన ఇంకా ఓవర్గా పోతుంది. టు in India, retail investors can utilize the RBI retail direct portal or through participating banks and brokers that are members of the NDS-OM system. ఇందులో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మీరు డైరెక్ట్గా ఈ పోర్టల్లో పోయి మీరు ఇంట్లో ఈ బిడ్డింగ్లో పాల్గొని ఇవి కొనుక్కోవచ్చు, ఇవి మీరు తీసుకోవచ్చు అని చెప్పి. Non-competitive bidding is also an option for those who prefer not to actively participate in the auction process, where bonds are allocated at the auction's weighted average price. అయితే ఇవి మీరు అందులో పాల్గొనకుండా డైరెక్ట్ కూడా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఆర్బీఐ పోర్టల్ ఇగో ఇది. రీటైల్ ఇన్వెస్టర్స్ క్యాన్ డైరెక్ట్లీ బై అండ్ సెల్ SDLs through the RBI Retail Direct Portal. This portal provides access to the primary and secondary market for government securities. To use this, investors need to register and open a gilt account with the RBI. వీళ్ళందరూ కూడా ఆర్బీఐలో అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బిడ్డింగ్లో పాల్గొనడానికి వాళ్ళు ఆ ఇన్వెస్టర్స్కు అర్హత ఉంటుంది. కాబట్టి మీరు ఇందులో అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేసి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అండ్ బ్రోకర్స్, many banks and brokers act as primary dealers and are members of the NDS-OM. They facilitate the purchase and sale of SDLs and state development loans for their clients. ఇప్పుడు మనం కూడా ఒక క్లయింట్ అన్నట్టు, తెలంగాణ కూడా ఒక క్లయింట్. ఇన్వెస్టర్స్ క్యాన్ అప్రోచ్ దేర్ బ్యాంక్ ఆర్ బ్రోకర్ టు ఇన్వెస్ట్ SDLs. This route may involve KYC, అంటే నో యువర్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ అకౌంటింగ్ ఓపెన్ ప్రొసీజర్. ఇప్పుడు మన బాండ్లను అంగర్లో పెట్టారు. మన బాండ్లను మన స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఏవైతే సెక్యూరిటీ బాండ్స్ ఉన్నాయో అవి అత్యంత కష్టకాలంలో వస్తే తప్ప అవి అమ్మనికి కానీ ఆప్షన్ల గట్టగంటే అసలు పరిస్థితిలో తెలంగాణ రాకముందు నాకు పెద్దగా వచ్చినట్టు మనం ఎప్పుడు చూడలే. ఈ తెలంగాణ బాండ్స్ కూడా నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా వినలే. కానీ ఈ గత 10 సంవత్సరాలకి తరచు వింటున్నాం. ఈ రోజు తెలంగాణ పరువును, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ రోజు ఆక్షన్ రూపకంగా పెట్టి అమ్ముతా ఉన్నారు. ఓకే, దీని మీద ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కు దయచేసి మీ ముత్యాల నోరుతోని ముత్యాల మాటలు మీరు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్. నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ఈజ్ అ సింప్లర్ మెథడ్. యూ డోంట్ నీడ్ టు స్పెసిఫై ఎ ప్రైస్ ఆర్ ఈల్డ్ వెన్ బిడ్డింగ్. ఈల్డ్ అంటే అది సాగదీసే విధంగా ఉండకుండా దాని విధంగా స్పెసిఫైగా ప్రైస్ ఆర్ ఈల్డ్ పోకుండా మీరు బిడ్డింగ్ లో పాల్గొనొచ్చు అని చెప్పారు. బాండ్స్ ఆర్ ఎలాకేటెడ్ అట్ ది వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ డిటర్మైన్డ్ ఇన్ ది ఆక్షన్. ఆక్షన్ లా తెలంగాణ బాండ్స్ ఎంత విలువ ఉన్నది, నీ దానికి ఎంత విలువ ఉన్నది, నీ 1000 కోట్ల బాండ్కి ఎంత విలువ కట్టగలుగుతా అని చెప్పేసి ఈ రోజు ఆక్షన్ అంటే వేలం పాటల రేపు 17వ తారీఖు ఒక్కడు బిడ్డింగ్ చేస్తారు. తెలంగాణకి ఎంత పరువు ఉన్నది, తెలంగాణ డాక్యుమెంట్స్కి ఎంత పరువు ఉన్నది అని చెప్పేసి this option is available for both primary and market prices. మార్కెట్లా మన విలువ ఏందో మార్కెట్లో రేపు చెప్తారు 17వ తారీఖు. సెకండరీ మార్కెట్. SDLs also be traded on secondary market through stock exchanges or authorized exchanges. This allows investors to buy and sell existing bonds and prevailing market price.
ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఒక ఇంట్లో ఉండి ఆ ఇంట్లో బ్యాంక్లో లోన్ కట్టలేకపోయినప్పుడు ఆక్షన్ వేస్తే ఆ ఇంటి యజమాని ఎట్లా పడతావు, నేను కూడా అట్లా ఫీల్ అవుతున్నా. తెలంగాణ బాండ్స్ అమ్మకానికి పెట్టి దానికి మీరు అమ్మకానికి ఏ ఏ సిద్ధాంతాలు ఉన్నాయి, ఏ విధంగా కొనగలుగుతారు అని చెప్పేసి ఈరోజు ఇవన్నీ పెడుతుంటే బాధ అనిపిస్తుంది. మరి తెలంగాణ పెద్దలకు మరి సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయో లేవో నాకైతే అనిపిస్తలేదు. 5వ పాయింట్, ది మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఫర్ ఎస్డిఎల్స్ అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. ఇది రేవంత్ రెడ్డికి అసలు ఎస్డిఎల్సి ఆయనకు కానీ బట్టి కానీ దీని ఫుల్ ఫామ్ కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఈస్ టిపికలీ 10,000 విత్ సబ్సిక్వెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10,000 అంటే ఒక్కొక్క దానికి 10,000 చొప్పున దానికి ఒక్కొక్క బాండ్కు ఇంటూ అంటే దాని లెక్క ప్రకారం వేసుకుంటా పోతా కావచ్చు అని నేను అనుకుంటున్నా. రిస్క్, ఇందులో రిస్క్ కూడా ఉందంట. HDLC ఆర్ జనరల్లీ కన్సిడర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బట్ దే స్టిల్ క్యారీ సమ్ రిస్క్. ద వాల్యూ ఆఫ్ HDLs క్యాన్ ఫ్లక్చుయేట్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్ మూవ్మెంట్స్. ఇది ఇప్పుడు ఇచ్చిన ఆక్షన్ లెటర్లో ఇచ్చింది కాదు ఇది. ఇది అసలు ఈ HDLC అంటే ఏంది, ఈ సెక్యూరిటీ బాండ్స్ అంటే ఏంది అని చెప్పనికనే మన ప్రయత్నం. రిటర్న్స్, దీని రిటర్న్స్ అంటే దీని HDLs ఫ్లక్చుయేట్ కిందికి మీది కూడా అవుతాయంట మూమెంట్ ప్రకారం. రిటర్న్స్ ఆన్ HDLs ఆర్ జనరలీ లోవర్ దాన్ దోస్ ఆఫ్ riskier investments, but they are considered a relatively safe way to generate income. Liquidity, HDLs are relatively liquid, especially when traded on the secondary market by using the RBI and the retail direct portal or through participating banks and brokers investment. ఇక ఇక్కడికైనా అసలు కథ మొదలవుతుంది. ఇది ఇప్పటిదాకా అసలు HDLCs అంటే ఏంటి, అసలు మన బాండ్స్ ఏంటి, అవి ఏ విధంగా అమ్మకానికి పెడతారు, ఎవరెవరు పాల్గొనొచ్చు అని మనల్ని మన ఆత్మగౌరవాన్ని ఎట్లా మార్కెట్లో పెట్టి నీలాం చేస్తారు అని ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు మన కథ మనం 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 రోడ్ ఎక్కుతున్నాం. ఇప్పుడు మనని బజార్కి ఎక్కించారు రేవంత్ రెడ్డి గారు కానీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తాజాగా మనం ఎట్లా అంగట్లో కూర్చోబెట్టి చూద్దాం. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ డెబిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ బై ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టు రైజ్ క్యాపిటల్ ఫర్ వేరియస్ డెవలప్మెంటల్ ఆపరేషనల్ నీడ్స్. దేనికోసము, ఏం డెవలప్ చేయడానికి ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ ఈ రోజు RBI ద్వారా పోర్టల్లో పెట్టి దేనికోసం అమ్ముతారు, ఏం క్యాపిటల్ దేని డెవలప్ చేయబోతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఏం డెవలప్, స్కూళ్ళు కట్టబోతున్నావా లేకుంటే ఏమైనా పెద్ద కంపెనీలు కట్టబోతున్నావు? నువ్వు ఆల్రెడీ 1,70,9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ నువ్వు దావోస్కి వెళ్ళి తేనెత్తేస్తేవి. సరే, ఏం డెవలప్మెంట్ చూద్దాం దీని కథ. అండ్ ఆపరేషనల్ నీడ్స్, దేనికోసం మరి దీస్ బాండ్స్, నువ్వు రిటైర్ అయిన వాళ్ళు కూడా పైసలు ఇవ్వలేకపోతున్నావు కదా. దీస్ బాండ్స్ ఆర్ ఎసెన్షియలీ లోన్స్ దట్ ది గవర్నమెంట్ ప్రామిసెస్ టు రిపే విత్ ఇంట్రెస్ట్ అండ్ దే ఆర్ బ్యాక్డ్ బై ది స్టేట్ సావరన్ అథారిటీ మేకింగ్ దెమ్ రిలేటివ్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే దీనంతా ఇదంతా ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుని ఎందుకు తెచ్చుకున్నా నాకు అర్థమైంది. రామకృష్ణారావు గత ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ ఉండే. గత ప్రభుత్వంలో కొన్ని బాండ్స్ ఈ విధంగా వేలమేనికో అమ్మకానికో ఆయన సహకరించిండు. నాకు పూర్తి సమాచారం లేదు కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ చూస్తుంది అనిపిస్తుంది. అంటే ఈరోజు బిల్లా రంగాల పాలన తెలంగాణలో ఉన్నారు. చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఇద్దరు బిల్లా రంగాల లెక్క పనిచేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి ఏ విధంగా గత ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించినా ఈ ప్రభుత్వానికి నేను ఏ విధంగా సహకరించగలుగుతా, ఏం చేస్తే మనం తెలంగాణను అమ్మగలుగుతామో అనేది ఈ అబ్బాయి చీఫ్ సెక్రటరీ అబ్బాయి గారు ఇచ్చినటువంటి ఆలోచన నేను అనుకుంటున్నా. వాట్ దే ఆర్ డెబిట్ ఇన్స్ట్రుమెంట్స్. గవర్నమెంట్ బాండ్స్ ఆర్ ఏ వే ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ టు బారో మనీ ఫ్రమ్ ది పబ్లిక్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ బాండ్స్ పెట్టే పైసలు అడుక్కుంటారు. పర్పస్, ది ఫండ్స్ రేజ్డ్ త్రూ దీస్ బాండ్స్ ఆర్ టిపికలీ యూజ్డ్ ఫర్ infrastructure development, paying off existing debits or meeting other financial obligations. ఇక్కడ నేను సంబంధం లేని ఒక సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొని వస్తా. తాజాగా ఇవాళ జరిగింది ఏమేమి రాసిందో సారిన్లా. ది ఫండ్స్ రేజ్ ఏవైతే దీంతో డబ్బులు వస్తాయో ఆ డబ్బులతోని మనకు డెవలప్మెంట్ కానీ లేకుంటే ఇంకా ఏమైనా అప్పులు ఉంటే అవి కట్టడం కానీ లేకుంటే ఇంకా బిల్లులు 10% బిల్లులు ఇస్తున్నట్టు కదా పెద్ద సార్. ఆ బిల్లులు ఎక్కువ శాతం నాకు చేసి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్, ఎక్కువ శాతము గత కాంట్రాక్టర్లకు కానీ ఎవరికైనా బిల్లులు ఇచ్చారంటే వాళ్ళకి ఇస్తే 10%, 20% వస్తాయి. వాళ్ళకి ఇస్తారు. మరి ఏం చేస్తారు? ఒకసారి నేను సంబంధమైన సబ్జెక్ట్ పోతా కానీ దీంతో లింక్ అయి ఉన్నది డెవలప్మెంట్ యాక్ట్.
ఇది ఇది తాజాగా వచ్చింది. ఇవాళ ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు. అయితే ఆ పౌరుల పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. పౌరుల నిజాం కాలేజ్ అటానమస్ రిక్రియేటెడ్ బై NAC, ఇదంతా వదిలే నోటీస్ ఇది. ఆల్ ది undergraduate and postgraduate hostel boarders are hereby informed that Nizam College is currently facing a severe financial crisis in maintaining the hostel facilities. నిజాం కాలేజీ ఇప్పుడు పైసలు లేక చాలా సతమతం అవుతుంది. మన హైయర్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన కేవలం వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తుందో ఏందో మాకు తెలియదు, కానీ మా నిజాం కాలేజీకి మాత్రం రూపాయి వస్తలేదు. మా పరిస్థితి ఎట్లా దాపరించిందంటే దిస్ సిచ్యుయేషన్ హాస్ అరైజన్ డ్యూ టు ది నాన్ సప్లై ఆఫ్ గ్రోసరీస్. అంటే కందిపప్పులు లేవు, ఉప్పులు లేవు, కారం లేదు, మెంతులు లేవు, జీలకర్ర లేవు, నూనె లేదు. ఓకేనా, ఇది గ్రోసరీస్. వెజిటేబుల్స్, కూరగాయలు ఉండే పరిస్థితి లేదు. అంతేకాకుండా అండ్ అదర్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ బై అవర్ రెగ్యులర్ సప్లైస్ హూ హావ్ halted supplies owing to significant outstanding dues from the institution. ఇక ఇప్పటిదాకా సప్లై చేసినోనికి ఎవరు కూడా రూపాయి ఇస్తలేరు, కాబట్టి ఇక మేము ఇయ్యమని చెప్పి ఆపడు. ఇక అడుక్క తినడం మొదలైంది. ఎట్లా అడుక్కుంటున్నారు పురాణాలకు వెళ్ళి చూడండి. Alternatively, to ensure the uninterrupted functioning of the hostel and food services, we request every undergraduate, every PG హాస్టల్ బోర్డర్ అంటే ప్రతి డిగ్రీ విద్యార్థి మరియు పీజీ విద్యార్థి, దయచేసి మీరు 3,000 రూపాయలు మా హాస్టల్ మెయింటెనెన్స్ కోసం చందాలు ఇవ్వగలరు. కాంట్రిబ్యూట్ అని ఉంది, మీ బిల్లులు కట్టమని లేదు, కాంట్రిబ్యూట్ అంటే తలా 3,000 రూపాయలు వేసుకొని మాకు ఇస్తే మీకు ఈ కోఆపరేట్ చేస్తే మీకు మేము ఇవన్నీ పెడతాము అని చెప్పారు. ఇగో ఇక్కడ ఫిబ్రవరి సంతకం 12/6/2025 సంతకం అయింది. అంటే ఇవాటికి నిన్న 13, ఇలా 14, 3 రోజుల కింద ఈ డాక్యుమెంట్ మన చేతికి వచ్చింది. ఎవరెవరి సంతకం ఉంది? ప్రిన్సిపల్ నిజాం కాలేజ్, వైస్ ప్రిన్సిపల్, రిజిస్టార్, 2 సార్లు వేసిన ముద్రలు ఎందుకో వేసిండ్రు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ శాఖ 3,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర అడుక్కునే పరిస్థితి వచ్చినాక మళ్ళీ బాండ్లు ఎందుకు అమ్ముతాను? ఇలా మంత్రి హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? బాయిల వాడు ఎక్కడన్నా పోయి ఏదైనా బాయిల నీళ్ళు లేని బాయిలు పడి దురుకు నువ్వు. పురాణాలకు ఉప్పులు పప్పులు లేకుంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రిత్వ శాఖ నువ్వే కావచ్చు. ఇవాళ దాకా ఏ ముఖ్యమంత్రి కూడా భారత్ స్వతంత్రం వచ్చిన కాంచెలి ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఎప్పుడు బెగ్గింగ్ చేసిందని నేను అనుకోను. ఇవాళ ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంత నిర్లక్ష్యమా, ఇది మీకు తగదు అని చెప్పేసి గతంలో వందే మాతరంలో విజయశాంతి సినిమాలో పాట ఉండే. ఆ పాట గురువు గారికి లేవు అసలు జీతాలు అని. ఆ గురువులే ఈరోజు ఏది స్టేట్మెంట్ ఇచ్చింది, మా దగ్గర మనమే 3,000 మనిషి 3,000 వేసుకుందాము, ఈ దరిద్రపోడి చిట్టట్ లేడు, లేకుంటే మీరు హాస్టల్ రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి మీరు ప్రిపేర్ కావాలి, ఆయనకు దయచేసి ఇయ్యండ్రు అని చెప్పేసి వీళ్ళు ఉత్తరం రాసి నోటీస్ బోర్డులో పెట్టిండ్రంటే ఇక ఈ అడక తినే ముఖ్యమంత్రి, ఈ బెగ్గర్ ముఖ్యమంత్రి, దీన్ని బెగ్గర్ కాకుండా ఏమంటారు చెప్ప, ఇంకా ఇట్లా వేసుకొని పోతుండే ఇట్లా సార్, ఇట్లా నా అంత మునగా లేడని ఇక వేసుకొని పోతుండు. ఇక మళ్ళా మన మెయిన్ సబ్జెక్ట్ వద్దాం. ఎందుకు వచ్చినామంటే ఇలా నాకు గమ్మత్ ఏమనిపించింది అంటే అసలు ఇందులో ఏమేమి చేయగలుగుతుండు, మేమేం చేయలేకపోతున్నాము, మేము ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం అనేది చూపెడదామని చెప్పి నేను చూపించాను. అయితే దీస్ బాండ్స్ ఆర్ ఎసెన్షియలీ లోన్స్ దట్ ది గవర్నమెంట్ ప్రామిసెస్ టు రీపే విత్ ఇంట్రెస్ట్ and they are backed by the state sovereign authority making them relatively. అయితే వీళ్లకు కొంతమందికి పాత బకాయిలు కట్టడానికి కానీ వాళ్ళకు అవసరం ఉన్న వాటి కోసం మాత్రమే ఇవి. కానీ ఈ రోజు పిల్లల కోసం కానీ కాలేజీ ఇప్పుడు చూపించగా మంచి 3,000 అడుక్కుందామని వాళ్ళ కోసం కూడా కాదన్నట్టు, స్కూళ్ళ కోసం కూడా కాదన్నట్టు. సెక్యూరిటీ దే ఆర్ కన్సిడర్డ్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ because they are backed by the Telangana state government which has the power to tax and collect revenue to repay the debit. అయితే మాకు ఏమి ఇబ్బంది లేదు, మాకు ఎంత అప్పన్న మీరు ఇవ్వచ్చు, మేము జనాల దగ్గర పీక్కొని
వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తాం, రెవెన్యూ వసూలు చేస్తాం, ఇంటికి బిల్లులు పెంచుతాం, కరెంటు బిల్లులు పెంచి వీళ్ళు కట్టే దమ్ము వీళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళతోని మనకి ఏ రిస్క్ లేదు అని అంటారు. టైప్స్ ఇక ఇవన్నీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మే ఇష్యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇంక్లూడింగ్ ఏ రకాల బాండ్స్ ఇవ్వచ్చు ఒకసారి చూద్దాం. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, దీస్ ఆర్ ఇష్యూడ్ బై ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఫైనాన్స్ దేర్ స్పెసిఫిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. Other bonds. The Telangana government may also issue bonds for specific purposes, like those issued by the Telangana State Industrial Infrastructure Corporation to fund industrial infrastructure development. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ నువ్వు డావోస్కి వెళ్ళి పైసలు తెచ్చినావు కదా, 50,000 మంది నౌకర్లు ఇచ్చినావు కదా, మళ్ళీ ఈ డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఈ ఫండ్ ఎందుకు వాడాలి? వేటి కోసం మళ్ళీ రోడ్లు ఎందుకు వేపియాలి? ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్. ఆల్రెడీ నీవు టీజీఐఏసి ఏం చేస్తుంది అంటే వ్యాపారం చేస్తుంది. వ్యాపారం అంటే వాళ్ళ భూమి రూపాయి ఉన్న భూమి 2 రూపాయలకు అమ్ముతుంది. అమ్మి వాళ్ళ దగ్గర నుంచి వడ్డీలు వసూలు చేస్తుంది. ఎస్సీ ఎస్టీలకు 10% 25% మీకు తక్కువకి ఇస్తున్నామని చెప్తారు, కానీ రూపాయి కూడా తక్కువ చేయరు. దానికి వడ్డీకి 12% వడ్డీ ముక్కు బింది వసూలు చేస్తారు, వ్యాపారం చేస్తారు. ఇది టీజీఐఏసి లాభకంగా నడుస్తుంది. మరి దీని పేరు మీద లోన్ ఎందుకు? ఇవి డైవర్ట్ చేసి వీళ్ళు దొబ్బేయనికి ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్. ఇన్వెస్టర్స్ ఇన్ గవర్నమెంట్ బాండ్స్ రిసీవ్ రెగ్యులర్ ఇంట్రెస్ట్, బాండ్స్ కూపన్ పేమెంట్స్ అండ్ ది ప్రిన్సిపల్ అమౌంట్ ఫేస్ వాల్యూ అట్ ది బాండ్స్ మెచ్యూరిటీ డేట్స్. అయితే ఎప్పుడైతే ఇప్పుడు 33 సంవత్సరాలకు అని మనం ఇస్తున్నాం కదా బాండ్స్, అవి మెచ్యూరిటీ డేట్స్ అయితే 33 ఏళ్ళకెళ్ళి మొదలుపెట్టి 33 ఏళ్ళకెళ్ళి మొదలుపెట్టి మనము వీళ్ళకి బాండ్స్ ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ బాండ్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నది ఈ బాండ్స్ మన 33, 34, 35, 36 అంటే ఒక్కొక్క 1000 ఒక్కొక్క తీరుగా మనము ఇగో 33, 34, 35, 36 నెలల కొద్ది మనం ఇచ్చినాం. కాబట్టి దాని ప్రకారం ఆ లెక్క చొప్పున కట్టాలి. ఇక 33 ఏళ్ళకి అప్పుడు ఎవరు ఉంటాడో ఏందో, రాజెవడో గుర్రం ఎవడో, కాబట్టి అప్పటిదాకా వడ్డీలైతే కడతాము. మన రూపాయి ఏం పోయింది, జనం మీద మోపేస్తే అలే కట్టుకుంటారు అన్న చందనంగా ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఒక సబ్జెక్టు ఇయాటి వరకు సగటు మనిషి యొక్క దృష్టికి రానటువంటి సబ్జెక్టు. నేను కూడా పెద్ద ఇందులో ప్రావీణ్యం ఉన్నోని కాదు, కానీ వాస్తవం ఏంటంటే ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇది వాస్తవము. మన బాండ్స్ కుదరబెడుతున్న అనేది వాస్తవము. అసలు ఈ బాండ్స్ ఏందనేది ఇప్పటిదాకా మేము మీకు వివరించే ప్రయత్నం చేసిన అది వాస్తవము. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిజాం కాలేజీలో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించిన, ఆ పిల్లలు మెస్ కార్డు కట్టలేక మన కూరగాయల పైసలు లేక మీరే 3 వేలు చందాలేయమని చెప్పి అడక్క తిన్నది కూడా వాస్తవము. ఇది నేటి తెలంగాణ వాస్తవ పరిస్థితి. మూసిరెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఏ విధంగా ఎనగబడిపోతుంది, అంగట్ల సరుకు లెక్క తెలంగాణ ఎట్లా మిగిలిపోయింది, అంగట్ల సరుకు లెక్క తెలంగాణ ఆత్మగౌరవం ఏ విధంగా వేలమాడుతుండ్రు. ఈరోజు గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తుండ్రు. ఇక్కడ బాజాప్తా ఆక్షన్ నడుస్తా ఉంది. తెలంగాణను అంగట్ల వేలం పెట్టింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. వచ్చిందమ్మా.